చేనేత రుణమాఫీకి మరో 16.27 కోట్లు. పరిపాలనా అనుమతులు 49.31 కోట్లతో పథకం అమలు. సో తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ చేనేత కార్మికులకు 1,00,000 వరకు వ్యక్తిగత రుణాల మాఫీ కోసం 16.27 కోట్ల విడుదలకు అదనంగా పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రుణమాఫీ కోసం 33.04 కోట్లు మంజూరు కాగా తాజాగా విడుదల కానున్న మొత్తంలో కలిపి 49.30 కోట్లతో పథకం అమలు చేయనున్నారు. మొత్తం నిధులను బ్యాంకులకు పంపించి కార్మికుల రుణ ఖాతాలు జమ చేయాలని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రుణమాఫీ ద్వారా మొత్తం 6,784 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల సంక్షేమం కోసం 920 కోట్లు ఖర్చు చేశామని మంత్రి చెప్పారు. కార్మికుల నిరంతరం ఉపాధి కోసం అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా 896 కోట్ల విలువైన ఆర్డర్లు, ఇందిరా మహిళా శక్తి చీరల పథకం ద్వారా 30,000 మరమగ్గాలకు పని, 150 కోట్లతో చేనేత అభయహస్తం, 290 కోట్లతో నేతన్నకు చేయూత పథకం అమలుతో పాటు జిల్లా సహకార బ్యాంకుల ద్వారా 78 చేనేత సహకార సంఘాలకు 19 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కూడా మంజూరు చేశామన్నారు. సో ఈ విధంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేశారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.